నమస్తే. వెల్కమ్ టు హెల్త్ టిప్స్. ఈ కాలంలో క్యాన్సర్ అనేది ఒక పెద్ద మహమ్మారిగా తయారైంది. అసలు క్యాన్సర్ ఏంటి? ఎలా వస్తుంది? దీనికి గల శస్త్రచికిత్సలు ఏంటి? ఇవన్నీ తెలియజేయడానికి మనతో ఉన్నారు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. నమస్తే సార్. నమస్తే. అసలు ఈ క్యాన్సర్ ఏంటి? ఎందుకు వస్తుంది? ఈ క్యాన్సర్ వల్ల కలిగే నష్టాలేంటి? దాన్ని క్లియర్ చేసుకోవడానికి గల పద్ధతులేంటి? ఒకసారి మీరు వివరిస్తారా? క్యాన్సర్ అనేది ఒక మహమ్మారి, ఒక రాక్షసి. ఇది మనం దైనందిన జీవితంలో మన యొక్క జీవన శైలి, వాతావరణ కాలుష్యం, పరిశ్రమలు వెదజల్లే పారిశ్రామిక కాలుష్యం, బస్సులు కార్ల పొగగొట్టాల నుంచి వెదజల్లే బొగ్గు, దుమ్ము, ధూళి, విషవాయువులు, కార్బన్ మోనాక్సైడు, నైట్రోజన్ ఇలాంటి విషవాయువుల ప్రభావం వల్ల, తర్వాత ఈ రోజున మనం ఏ పంట పండించాలన్నా రసాయన ఎరువులు వాడుతున్నారు. అలాగే పండ్లు, ఆకుకూరలు వాటిపై దట్టంగా విషపూరితమైన, హానికరమైన అక్కడ పురుగు మందులు వాడుతున్నారు. ఏ పురుగు మందులైతే ఆ క్రిమి కీటకాలకు హాని చేస్తున్నాయో అవి మనిషికి కూడా హాని చేస్తాయి. మరి పండ్ల మీద, ఆకుకూరల మీద ఈ క్రిమి సంహారక మందులు దట్టంగా కొట్టి అవి మార్కెట్లో తెచ్చి అమ్ముతున్నారు. ఈ విధంగా మారిన మన పంటలలో యాజమాన్య పద్ధతులు మారటం వల్ల కూడా క్యాన్సర్లు అధికంగా ఉంటున్నాయి. ఇంకోటి కల్తీలు. ఎక్కడ చూసినా కల్తీలు, నూనెల్లో కల్తీలు, పప్పుల్లో కల్తీలు, మనం వాడే నిత్యావసర వస్తువుల్లో కల్తీలు కూడా ప్రభావం చూపుతున్నాయి. ఈ క్యాన్సర్ గురించి అవగాహన తేవటానికి ప్రముఖ సినీ నటి, మోడల్ పూనం పాండే ఆమె చలనచిత్రంలో, సినిమాల్లో నటించడమే కాదు, నిజ జీవితంలోనే నటించేసింది. ఏం చేసింది పూనం పాండే నటి? ఫిబ్రవరి 2, 2024 ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టించింది. ఏమని? పూనం పాండే ఇక లేరు, ఆమె గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సర్వీక్స్తో మరణించింది అని ఒక సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. మొత్తం వార్తాపత్రికలు, భారతదేశంలో ఉండే టీవీ ఛానళ్ళు, సోషల్ మీడియాలో ఆమెకి సంతాపం వెలిబుచ్చారు. ఫిబ్రవరి 3న మళ్ళీ అదే ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో నేను చచ్చిపోలేదు, ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి, క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడానికే నేను కావాలని నిజ జీవితంలో కూడా నటించి ఇది ఒక సెన్సేషన్ చేసి అందరికీ ఆశ్చర్యానికి గురి చేసి, నేను చచ్చిపోలేదు, బతికున్నాను, మీకోసం చక్కటి ప్రచారం వస్తుంది, ఇలాంటి ప్రచారం రావాలంటే వందలు వేల కోట్లు ఖర్చు పెట్టాలి, ఖర్చు లేని ప్రచారం కోసం నేను ఈ రకంగా ఒక చిన్న అబద్ధం, చచ్చిపోయాననే అబద్ధాన్ని చెప్పానని చెప్పి ఆ విధంగా పూనం పాండే ప్రజల్లో, భారతదేశ ప్రజల్లో అవగాహన తీసుకొచ్చింది. క్యాన్సరు అనేది తొలి దశలో నొప్పి ఉండదు, అందువలనే నొప్పి లేదు కనుక ఎవరు పట్టించుకోరు. ఏదైనా నొప్పి ఉంటేనే కదా పట్టించుకునేది. క్యాన్సర్లో నొప్పి వచ్చిందంటే క్యాన్సర్ ముదిరిపోయినట్టే. క్యాన్సర్ 4 దశల్లో ఉంటుంది. మొదటి దశలో, నొప్పి లేని దశలో మనం గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు. 4వ దశ అనగా క్యాన్సరు ఏ అవయవంలో ప్రారంభమైనదో అక్కడి నుంచి ఇతర శరీర అవయవాలకు రక్తము ద్వారా వ్యాప్తి చెంది శరీరంలో ఉండే మెదడు, ఎముకలు, కాలేయము, ఊపిరితిత్తులు, ఒకటేంటి అన్ని అవయవాలకు పాకిన తరువాత ఆ దశలో నొప్పి ఉంటుంది. అప్పుడు గుర్తించిన ప్రయోజనం ఉండదు. 4వ దశ క్యాన్సరు
ఆ దశలో 1 సంవత్సరం మించి బతకరు. మొదటి దశ క్యాన్సర్ అనగా అవయవంలో ఒక చిన్న పుండు రూపాన, బుడిపె రూపాన ప్రారంభమవుతుంది. రెండవ దశ అనగా అవయవానికి గోడకు ఆనుకునున్న లింఫ్ గ్రంథులకు పాకుతుంది. మూడవ దశ అనగా ఏ అవయవములో ప్రారంభమైందో ఆ అవయవానికి పక్కన ఉన్న అవయవానికి పాకుతుంది. గర్భాశయ ముఖద్వారములో ప్రారంభమైన క్యాన్సర్ పక్కనే ఉన్న మలాశయానికి పాకటం మూడవ దశ. అందువల్ల ఈ నొప్పి లేని కారణం వల్ల సూత్రప్రాయంగా 10 రకాల సూచనలు ఎవరికైనా లక్షణాలు కనపడితే నాలో క్యాన్సర్ ఉందా అనే అనుమానం కలగాలి. మొట్టమొదటిది అకారణంగా బరువు తగ్గిపోవటం. బరువు తగ్గిపోయి మన బట్టలు లూజ్ అయిపోతాయి, చొక్కాలు లూజ్ అవుతాయి, ప్యాంటు లూజ్ అయిపోతుంది. చూసేవాళ్ళు కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆఫీసులో ఉన్నాళ్ళు, ఏంటి చిక్కిపోతున్నావు, బక్క చిక్కిపోతున్నావు, బరువు తగ్గావని అడుగుతారు. ఆకలి కూడా నశించిపోతుంది, తినడానికి ఇష్టం ఉండదు. ఈ బరువు తగ్గడానికి కారణం క్యాన్సర్తో పాటు టీబీ జబ్బు ఉన్నవాళ్ళు కూడా బరువు తగ్గుతారు. మెడ ముందు భాగాన సీతాకోక చిలుకాకారం ఉండే థైరాయిడ్ గ్రంథి అవసరాన్ని మించి అధికముగా థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేస్తే, అంటే ఎక్కువ ఉత్పత్తి అవ్వటం వల్ల మనిషి బరువు తగ్గుతారు. రెండోది గొంతు బొంగురు పోతుంది. గొంతు బొంగురు పోతే పడిశం పట్టింది, దగ్గు పడిశమని వారం రోజుల్లో 10 రోజుల్లో తగ్గాలి. గొంతు బొంగురు పోయిన వాళ్ళు ఇంటి వైద్యము, గృహ వైద్యం కింద చిన్న అల్లం ముక్క అది రోజుకు 3-4 సార్లు చప్పడిస్తే గొంతు బొంగురు పోతుంది. ఎన్నాళ్ళైనా గొంతు బొంగురు తగ్గటం లేదంటే అది గొంతు క్యాన్సరు, అక్కడ స్వరపేటిక యొక్క క్యాన్సర్ని సూచిస్తుంది. 3 రొమ్ములో గడ్డలు. రొమ్ములో గడ్డలు తొలి దశలో నొప్పి ఉండవు, పట్టించుకోరు. మహిళలు నెలలో ఒకసారి వారి రొమ్ములలో గడ్డలు ఏమన్నా ఉన్నాయా అని, యువతులు, మధ్య వయసు వారు, వృద్ధులు అందరూ కూడా తడుముకుని రొమ్ములు 2 కూడా నొక్కి చూసుకుని గడ్డలు ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. గడ్డలుంటే అది క్యాన్సర్ కావచ్చు కనుక ఏం లేదులే అనుకోకుండా మీరు దానిపై శ్రద్ధ వహించాలి. దీన్ని ఎవరి రొమ్ములు వాళ్ళు తడిమి చూసుకునే ప్రక్రియని సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు. కొన్ని క్యాన్సర్లు వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. తల్లికి, అమ్మమ్మకి రొమ్ము క్యాన్సర్ ఉంటే మనమరాలకి, అమ్మమ్మకి 40-50 ఏళ్ళకు వచ్చుంటే మనవరాలకి 30 ఏళ్ళకే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నది. 4 పీరియడ్స్ 45-50 సంవత్సరాలు ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత 60 ఏళ్ళ తర్వాత మళ్ళీ కొద్దిగా యోని ద్వారము ద్వారా రక్తం కారటం, అంటే ముట్లు ఆగిపోయిన 10 ఏళ్ల తర్వాత మళ్ళీ రక్తపు జీర యోని ద్వారా బహిష్టు పీరియడ్ వచ్చినట్టుగా వచ్చిందంటే మీకు అనుమానం కలగాలి, అది క్యాన్సర్ ఉండొచ్చా అని. ఇంకోటి, ముట్లు ఆగిపోయిన తర్వాత రతిక్రీడ మీరు కొనసాగించవచ్చు, నిర్విఘ్నంగా కొనసాగించవచ్చు. ముట్లాగిన 5-10 ఏళ్ళకి రతిక్రీడ సంభోగము చేసిన వెంటనే రక్తం కారితే అది కూడా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి సంకేతంగా భావించాలి. ఇక 5, పదే దగ్గు వస్తుంటుంది, పొడి దగ్గు, దాంట్లో కళ్ళి పడదు. ఈ దగ్గు ఎన్ని మందులు వాడినా తగ్గదు. ఏదో వేడి చేసింది, చలవ కోసం అవి తాగాలి ఇవి తినాలని కాదు. దీర్ఘకాలికంగా దగ్గు మిమ్మల్ని బాధ పెడుతుందంటే అది క్యాన్సర్ కావచ్చు, టీబీ కూడా కావచ్చు,
ముఖ్యంగా బీడీ, సిగరెట్టు, చుట్టా, గుట్కా, పాన్ పరాగ్, పొగాకు ఉత్పత్తులు వినియోగించే వాళ్ళకి ఊపిరితిత్తుల క్యాన్సర్ వల్ల దగ్గు వచ్చే అవకాశం ఉన్నది. దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు. మీరు పొగాకు ఉత్పత్తులకు బానిస ఉంటే అవి శాశ్వతంగా వాటిని మానేయటానికి ఒక ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. దాని పేరు బూప్రాన్ XL 150 మిల్లీగ్రాములు. BUPRON XL 150 మిల్లీగ్రాములు అనే ట్యాబ్లెట్ క్రమం తప్పకుండా టిఫిన్ చేసిన తర్వాత వరుసగా 3 నెలలు సన్ ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ప్రత్యేకంగా పథ్యం లేదు, అందుబాటు ధరలో ఉంటుంది, ఇంగ్లీష్ మందుల షాపులో లభిస్తుంది. ఇది వాడితే 3 నెలలు శాశ్వతంగా ధూమపానం అనే బానిసత్వాన్ని నుంచి విముక్తి పొందుతారు. కనుక దీర్ఘకాలికంగా దగ్గొస్తే నిర్లక్ష్యం చేయొద్దు. 6, మింగటానికి కష్టం. గొంతులో అడ్డం పడుతుంది మన తిన్న అన్నం. తిన్న తర్వాత గొంతులో ఇరుక్కుపోయి కాసి నీళ్లు తాగితే కానీ దిగదు. మింగటానికి కష్టం ఉన్నది అంటే అన్నవాహిక క్యాన్సర్ కావచ్చనే సంకేతం. అట్లాగే 7, శరీరంలో నుంచి సహజ రంధ్రాల నుంచి ఎక్కడి నుంచి రక్తం వచ్చినా అది క్యాన్సర్ సంకేతం కావచ్చు. ముక్కు నుంచి రక్తం వచ్చినా, నోటి నుంచి చిగుళ్ళ నుంచి రక్తం వచ్చినా, రక్తపు వాంతి అయినా, మూత్రములో రక్తం పడినా, మలం నుంచి రక్తం పడితే మలద్వారం నుంచి రక్తం పడితే చాలామంది ఇది పైల్స్ అంటుంటారు. మలద్వారం నుంచి రక్తం పట్టడం పైల్స్ వల్లనే కాక క్యాన్సర్, మలద్వార క్యాన్సర్ వల్ల కూడా జరగచ్చని గమనించండి. ఇంకా కొంతమంది మలద్వారం నుంచి రక్తం పడినా, సహజ రంధ్రాల నుంచి రక్తం పడినా వేడి చేసింది చలవ వస్తువులు తీసుకోవాలని తమను తాము సమాధానపరుచుకుంటారు. అది కూడా కరెక్ట్ కాదు. అట్లాగే పీరియడ్ వచ్చి తగ్గిన తర్వాత అకారణంగా యోని మార్గం నుంచి పీరియడ్ వచ్చిన విధంగా రక్తస్రావం జరగటం, శరీరంలో ఏ సహజ రంధ్రం నుంచైనా రక్తం కారుతుందంటే అది క్యాన్సర్ సంకేతము కావచ్చు అని అనుమానం కలగాలి. 8, బకాసురుడిలా పళ్ళెం నిండా అన్నం తినేవాడు ముద్ద కూడా తినటంలా, ఆకలి అవటం లేదు, నీరసించిపోయాడు, చేత కావటం లేదు, బరువు తగ్గాడు. ఆకలి నశించటం అనేది కూడా క్యాన్సర్ యొక్క లక్షణమే. 9, నాలుగు మీదో లేదు పెదెం మీదో ఒక చిన్న పుండు ఉంటుంది. ఆ పుండు కొన్ని సందర్భాల్లో నొప్పి ఉండదు. ఈ నోట్లో ఉండే పుండు అది ఎన్ని రోజులైనా మానకపోతే అది క్యాన్సర్ అయి ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా పొగాకు ఉత్పత్తులు, పొగాకు నవిలేవాళ్ళు, కిళ్ళి, పాన్ పురాగ్, గుట్కా ఇలాంటివి తినేవారు, బీడీ, సిగరెట్టు, చుట్టా ఇలాంటివి వాడేవాళ్ళు నోటిలో ఏ భాగాన పుండు ఉన్నా, ఎది మీద ఉన్నా, బుగ్గ మీద ఉన్నా, నాలుక మీద ఉన్నా, అంగట్లో ఉన్నా కూడా ఆ పుండు క్యాన్సర్ కావచ్చు. దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. తొలి దశలో నోట్లో ఉన్న పుండు, మొదటి దశలో క్యాన్సర్ అయితే నొప్పి ఉండదు. ఇక 10, ఒంటి మీద పుట్టుమచ్చలు సహజం. పుట్టుమచ్చ ఉన్న పళంగా వేగంగా అది సైజు పెరగటం, రంగు మారటం. చిన్న పుట్టుమచ్చ అది శరీరంలో కలిసిపోయిండే పుట్టుమచ్చ అది వేగంగా పెరగటం ప్రారంభించిందంటే పుట్టుమచ్చ క్యాన్సర్గా మారిందని అనుమానం రావాలి. శరీరంలో ఎక్కడైనా ఒక గడ్డ ఉందంటే మీరు ఆ గడ్డని ముందు ఎవరికి చూపించాలంటే జనరల్ సర్జన్కి చూపించండి. ఈ శస్త్రచికిత్సలో నిపుణులైన క్యాన్సర్ డాక్టర్ని సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటారు. ఆపరేషన్ చేసే క్యాన్సర్ డాక్టర్ పేరు సర్జికల్ ఆంకాలజిస్టు,
కరెంటు రేడియేషన్ పెట్టే ఆ క్యాన్సర్ డాక్టర్ని రేడియో థెరపిస్ట్ అని, మరొక పేరు రేడియేషన్ ఆంకాలజిస్ట్ అంటారు. అట్లాగే క్యాన్సర్లను మందులతో నయం చేసే డాక్టర్ని మెడికల్ ఆంకాలజిస్టులు అంటారు. కొన్ని క్యాన్సర్లకు ఆపరేషన్ చేయాలి, కరెంటు పెట్టాలి, మందులు ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని క్యాన్సర్లు కేవలం ఆపరేషనే చాలు. కొన్ని క్యాన్సర్లకి కరెంట్ ఒక్కటి పెడితే చాలు. కొన్ని క్యాన్సర్లు, రక్తం క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ అంటాం కదా, ఆ బ్లడ్ క్యాన్సర్లో తెల్ల కణాలు విపరీతంగా పెరుగుతాయి. అటువంటి సమయంలో కేవలం మందులు, కీమోథెరపీ ఇస్తే సరిపోతుంది. కనుక ఈ క్యాన్సర్ అనేది ఈ రోజుల్లో గ్రామాల్లో, పట్టణాల్లో చాలా అధికంగా చూస్తున్నాం. వాతావరణ కాలుష్యం, మనం తినే ఆహార పదార్థాల్లో కల్తీలు, అలాగే 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళ సంవత్సరానికి ఒకసారి రొమ్ము క్యాన్సర్ని తొలి దశలో గుర్తించడానికి మ్యామోగ్రామ్ అనే ఒక ప్రత్యేకమైన ఎక్స్రే తీయించుకోవాలి. దాంట్లో తొలి దశలో క్యాన్సర్ను గుర్తించవచ్చు. తొలి దశలో రొమ్ము క్యాన్సర్ను గుర్తిస్తే 50 ఏళ్ళు బతుకుతారు. అంటే దేవుడు మీకు ఎంత ఆయుష్ ఇచ్చాడో అంతకాలం బతకచ్చు. అంటే రొమ్ము క్యాన్సర్ని తొలి దశలో గుర్తిస్తే పూర్తిగా 100% నయం అవుతుంది. అలాగే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని నివారించటానికి ఈ రోజున వ్యాధి నిరోధక టీకాలు వచ్చినాయి. 9 నుంచి 14 సంవత్సరాల వయసున్న ప్రతి ఒక్క ఆడపిల్ల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని రాకుండా కాపాడుకోవటానికి హెచ్పివి అనే వ్యాధి నిరోధక టీకాని వాడచ్చు. పిల్లలకే కాకుండా పెద్దవారిలో కూడా పిల్లలకి 100% పనిచేస్తుంది, పెద్దవాళ్ళకి 70% వరకు పనిచేస్తుంది. ఈ టీకాని 45 సంవత్సరాలు వచ్చే వరకు కూడా దీన్ని వాడవచ్చని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఆ విధంగా ఈ రోజున ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా నివారించడానికి వ్యాధి నిరోధక టీకాలను ప్రభుత్వమే ఉచితముగా దేశంలో ఉండే 9-14 సంవత్సరాల మధ్య ఉన్న వారికి 20-24 సంవత్సరములోనే ఉచితంగా ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించడం జరిగింది. ఆమె మహిళ కనుక మహిళలకు అధికంగా భారతదేశంలో వచ్చే ఈ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, ప్రతి సంవత్సరం దీనివల్ల 60,000 మంది మరణిస్తున్నారు. ప్రతి సంవత్సరము 1,30,000 మందికి కొత్తగా బయటపడుతూ ఉంది. మొత్తం దేశంలో 10 లక్షల మంది ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, దానికి వివిధ రకాలుగా ఆపరేషన్, రేడియేషన్, కీమోథెరపీ చికిత్సా విధానాలను అవలంబిస్తున్నారు. ప్రస్తుతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేస్తున్న మెర్క్ కంపెనీ వాళ్ళు తయారు చేసే గర్డాసిల్ GARDASIL 9 అనే వ్యాధి నిరోధక టీకా ఒక్కొక్కటి 2,000 ఖరీదు ఉంటుంది. 9 నుంచి 14 సంవత్సరాల వారు ఆడపిల్లలకి మొదటి డోసు వేసిన తర్వాత రెండవ డోసు 6 నెలలకు వేయాలి. దీంట్లో గర్డాసిల్ 9, దాంట్లో 9 రకాల వైరస్లను నివారించే గుణమున్నది. అందువల్ల ఇది వాడటం శ్రేయస్కరం. 14 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉన్నవారు 3 డోసులు తీసుకోవాలి. గర్డాసిల్ 9 వేసుకున్న రెండవ డోసు నెల రోజులకి రెండవ డోసు, 6 నెలలు పూర్తయిన తర్వాత 3వ డోసు వేసుకోవాలి.
కనుక కేంద్ర ప్రభుత్వం పేదవారికి ఎలాగో వేస్తారు, ధనిక వర్గాలు, ఆదాయ వనరులు బాగా ఉన్నవారు ఈ వీడియో చూడగానే మీ ఇంట్లో 9-14 మధ్య వయసు కలిగిన ఆడపిల్లలుంటే గర్డాసిల్, మెర్క్ కంపెనీ చేసిన గర్డాసిల్ 9, ఆ 9 అనేది ఇంపార్టెంట్. 9 అంటే 9 రకాల వైరస్లను సమర్థవంతంగా తిప్పికొట్టే టీకా. ఇది 2 డోసులు అయితే 4000 ఖర్చు పెట్టడం చాలా ముఖ్యం. అలాగే పెద్దవాళ్ళు కూడా, ధనిక వర్గాలు గర్డాసిల్ GARDASIL 9 అనే 3 డోసుల టీకా వేసుకుని గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా నివారించుకోండి. భారతదేశంలో మనకి కోవిడ్ టీకాను అందించిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కోవిషీల్డ్ అనే టీకాని భారతదేశ ప్రజలకు మనకు అందించారు. అదే కంపెనీ ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి కారణమైన HPV అనగా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ని నిరోధించే వ్యాధి నిరోధక టీకాని తయారు చేశారు. వాళ్ళు 2000 డోసు కాకుండా ఒక్క డోసు 800 రూపాయలకే అందుబాటులోకి తెచ్చారు. విదేశీ టీకా గర్డాసిల్ 9 ఏ విధంగా పనిచేస్తుందో పూనాలో ఉండే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసే టీకా కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ సమాచారం మీకు తెలవగానే మీరు కేంద్ర ప్రభుత్వ ఉచిత HPV టీకాల పథకం కోసం ఎదురు చూడకుండా మీ సొంత వనరులతో గర్డాసిల్ 9 టీకాని తక్షణం వెంటనే వేయించుకొని ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి రక్షణ పొందటం శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకం. అలాగే పెద్దవాళ్ళలో ఈ క్యాన్సర్ని, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని తొలి దశలో కనుగొనాలంటే స్త్రీ వ్యాధి నిపుణులు, గైనకాలజిస్టులు గాజు పలకపై ఈ యోని నుంచి ద్రవాలను సేకరించి పరీక్ష చేస్తారు. ప్రభుత్వ హాస్పిటల్లో ఉచితంగా చేస్తారు. దీని పరీక్ష పేరు ప్యాప్ స్మియర్ అంటారు. PAP స్మియర్ అంటారు. దాని ద్వారా తొలి దశలో ఉండే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని గుర్తించవచ్చు. గర్భకోశం పక్కన కుడి పక్కన ఒకటి, ఎడం పక్కన ఒకటి అండకోశము, అండము. ఈ అండాన్ని విడుదల చేసి అండకోశం ఓవరి ఉంటుంది. అక్కడ కొంతమంది ఆడపిల్లలకు నీటి బుడగలు వస్తాయి. అక్కడ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళ అండకోశంలో క్యాన్సర్ ఉందా ముందు తొలి దశలో గుర్తించబడటానికి CA 125 CA 125 అనే రక్త పరీక్ష చేయించటము ద్వారా తొలి దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయొచ్చు. పురుషులకు మాత్రమే ఉండే మూత్రాశయంలో ఉండే ప్రాస్టేట్ అనే గ్రంథి, ఆ గ్రంథిలో కూడా 50 సంవత్సరాలు దాటిన తరువాత క్యాన్సర్ రావచ్చు. ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ని తొలి దశలో గుర్తించడానికి PSA ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అనే పరీక్ష చేయటం ద్వారా తొలి దశలో ప్రాస్టేట్ క్యాన్సర్ని గుర్తించి పూర్తిగా నయం చేయవచ్చు. ఈ విధంగా 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ, పురుషులు, స్త్రీలు కూడా మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకుని దాంట్లో భాగంగా స్త్రీలైతే మ్యామోగ్రాము, ప్యాప్ స్మియర్, CA 125, అలాగే ఛాతీ ఎక్స్రే తీయటం ద్వారా ఊపిరితిత్తుల క్యాన్సర్ను గుర్తించవచ్చు. అలాగే పురుషులకు, స్త్రీలకు కూడా మాస్టర్ హెల్త్ చెకప్లో భాగంగా పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేయటం ద్వారా కాలేయము క్యాన్సరు, మూత్రపిండాల క్యాన్సరు, క్లోమ గ్రంథి ప్యాంక్రియాస్ క్యాన్సరు,
రకరకాల పొట్టలో ఉండే అవయవాల క్యాన్సర్లను గుర్తించడానికి దోహదపడుతుంది. ఈ మధ్యకాలంలో క్యాన్సర్ ఏ దశలో ఉన్నదో తెలుసుకోవటానికి, క్యాన్సర్ చికిత్స చేసిన తరువాత పూర్తిగా నయమైందా లేదా, ఇతర అవయవాలకు వ్యాప్తి చెందిందా, అవయవం పక్కన ఉండే లింఫ్ గ్రంథులకు సోకిందా తెలుసుకోవటానికి పెట్ సిటీ స్కాన్ అనేది అందుబాటులోకి వచ్చింది. పిఈటి సిటీ స్కాన్, పెట్ సిటీ స్కాన్. సాధారణంగా పెట్ సిటీ స్కాన్ అనేది చాలా ఖరీదైన పరీక్ష. 30,000 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ థైరో కేర్ అనే సంస్థ, THYROCARE, థైరో కేర్ అనే సంస్థ హైదరాబాద్ నగరంలో విద్యానగర్లో ఈ పెట్ సిటీ స్కాన్ని కేవలం 12,000 రూపాయలకే అతి తక్కువ ఖర్చుతో క్యాన్సర్ రోగులకు అందిస్తున్నారు. క్యాన్సర్ అనగానే అనేక రకమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఏ దశలో ఉన్నదో నిర్ధారణ పరీక్షలు, తరువాత తగ్గిందా లేదా, మళ్ళీ ఏమైనా చిగురించిందా లేదా తెలుసుకోవడానికి పరీక్షలు, క్యాన్సర్కి చేసే పరీక్షలు చాలా ఉంటాయి. ఖరీదు ఎక్కువ ఉంటుంది. దీనికి మీకు ఒక సలహా ఇస్తాను, మీ యొక్క ఆర్థిక వనరులను ఆదా చేసుకోవటానికి. దీనికి హైదరాబాద్ నగరంలో మెడ్ ప్లస్, MEDPLUS, మెడ్ ప్లస్ అనే డయాగ్నాస్టిక్ కేంద్రము, వీళ్ళు ఇప్పటికీ దేశంలో దాదాపు 3,000 మందుల షాపులు కూడా నిర్వహిస్తున్నారు. మెడ్ ప్లస్ అనే మందుల షాప్కి వెళ్ళి అక్కడ మీ కుటుంబ సమేతంగా, కుటుంబంలో నలుగురు, ఒక 1,500 రూపాయలు కడితే ఒక కార్డు ఇస్తారు, హెల్త్ కార్డు ఇస్తారు. ఈ 1,500 రూపాయలు చెల్లించి మెడ్ ప్లస్లో హెల్త్ కార్డు తీసుకుంటే సంవత్సర కాలం పాటు నలుగురు కుటుంబ సభ్యులు కూడా మీరు ఎన్ని లక్షల రూపాయల పరీక్షలు చేయించుకున్నా, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు, గుండె పరీక్షలు, మెదడు పరీక్షలు ఒకటేంటి, భూమి మీద ఎన్ని రకాల పరీక్షలు ఉన్నాయో అవన్నీ కూడా కేవలం 25% మాత్రమే చేస్తారు. అంటే 75% మీకు మిగులుతుంది. సాధారణంగా ఎంఆర్ఐ పరీక్ష చేయాలంటే 10,000 రూపాయలు తీసుకుంటారు. ఈ మెడ్ ప్లస్లో ఈ కార్డు తీసుకుంటే కేవలం 1,800 రూపాయలకే ఇది చేస్తారు. కనుక ఆంధ్ర, కర్ణాటక, చుట్టుపక్కల రాష్ట్రాలు, తమిళనాడు వాళ్ళు కూడా రైల్లో వచ్చి ఉదయాన్నే టెస్ట్ చేయించుకుని మళ్ళీ సాయంత్రం మీరు జనరల్ కంపార్ట్మెంట్లో టికెట్ తీసుకుని వెళ్ళిపోతే మీరు ఎంతో ఆదా చేస్తారు. కనుక మెడ్ ప్లస్ డయాగ్నోస్టిక్స్ని ఉపయోగించుకోవటం ద్వారా, మరీ ముఖ్యంగా క్యాన్సర్ పరీక్షలు, ఈ క్యాన్సర్ పరీక్షలు చాలా ఖరీదుతో కూడుకున్నాయి. ఒక్కోటి 10,000 20,000 ఉంటాయి. అందువల్ల ఈ క్యాన్సర్ పరీక్షలన్నీ కూడా మెడ్ ప్లస్ డయాగ్నోస్టిక్స్లో కేవలం 25%కే చేస్తారని గమనించి ఈ సమాచారం మీరు బంధువులకు, హితులకు, సన్నిహితులకు, స్నేహితులందరికీ మెడ్ ప్లస్ డయాగ్నోస్టిక్స్ గురించి వాళ్ళు ప్రచారం చేయటం కాదు, మనం బాధ్యతాయుతంగా ఇటువంటి సదుపాయం ఉన్నదని చదువుకున్న వారికి, చదువు రాని వారికి, ముఖ్యంగా గ్రామీణ వాసులకు, పట్టణంలో ఉండే మన ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఉంటారు, పని మనుషులు ఉంటారు, వంట మనుషులు ఉంటారు, డ్రైవర్లు ఉంటారు, ఊడ్చే వాళ్ళు ఉంటారు, మన అపార్ట్మెంట్ల దగ్గర వాచ్మెన్లు, కేర్ టేకర్లు, సెక్యూరిటీ గార్డులు ఉంటారు. అటువంటి అక్షరాస్యత తక్కువ ఉన్న నిరుపేదలకు ఈ మెడ్ ప్లస్ డయాగ్నోస్టిక్స్ గురించి మీరు ఈ వీడియోని 10 మందికి షేర్ చేయటం, ఫార్వర్డ్ చేయటం, మీ సోషల్ మీడియాలో గ్రూపుల్లో పెట్టడం, స్టేటస్లో పెట్టడం ద్వారా ఈ సమాచారం విస్తృతంగా అందరికీ తెలిసి మీకు పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం పొందటానికి మెడ్ ప్లస్ డయాగ్నోస్టిక్స్ గురించిన సమాచారం విస్తృతంగా
ప్రచారం చేయవలసిందిగా చేతులెత్తి నమస్కరిస్తూ, ఈ మాత్రం చిన్న పని ద్వారా ఎంతో పేద వర్గాలకు మేలు చేసిన వారు ఉంటారని హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఆర్థిక వనరులు ఉన్నవారు వెంటనే మీరు గర్డాసిల్ 9 ఆ వ్యాధి నిరోధక టీకాని కొని 9 నుంచి 14 ఏళ్ల వాళ్ళైతే 2 డోసులు, 14 నుంచి 45 సంవత్సరాలైతే 3 డోసులు వేసుకుని ఈ భయంకరమైన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఏదైతే సినీ నటి పూనం పాండే మనలో ప్రచారము కల్పించటానికి ఆమె చనిపోయినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుందో, ఆమె యొక్క సంకల్పాన్ని మనం అభినందిస్తూ, క్యాన్సర్ అనేది తొలి దశలో నొప్పి ఉండదు, నొప్పి లేని గడ్డలు చాలా ప్రమాదం అని భావించండి. క్యాన్సర్, దాని లక్షణాలు, దానికి పరిష్కారాలు డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు. ఇంకా మనకి చాలా రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయన్న సమాచారం కూడా డాక్టర్ గారు ఇచ్చారు. డాక్టర్ గారు విలువైన సమాచారాన్ని ఉపయోగించుకోండి. ధన్యవాదాలు.